హౌ టు ఇన్వెస్ట్ 10,000 ఇన్ 3 సింపుల్ స్టెప్స్. ఎస్ఐపి అమౌంట్ 10,000, 10 ఇయర్, 25 ఇయర్స్, స్టెప్ అప్ 10%. ఎవ్రీ ఇయర్ అన్నా 10% ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మన్సూర్ ఏం చేశాడంటే ఓన్లీ 10,000 రూపీస్ ఇండెక్స్ ఫండ్ తీసుకున్నాడు. దానికి తనకొచ్చిన లాభం 4.91 క్రోర్స్ ప్లస్ నథింగ్. రైమాన్ ఏం చేశాడంటే దీన్ని డివైడ్ చేసుకున్నాడు. 9,000 ప్లస్ 1,000. 9,000లో ఇండెక్స్ ఫండ్ 4,500, మిడ్ క్యాప్ ఫండ్ 4,500 తీసుకున్నాడు. మిగతా 1,000తో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. దానికి తనకొచ్చిన లాభం 5.66 క్రోర్స్ ప్లస్ హెల్త్ ఇన్స్యూరెన్స్. హెల్త్ ఇన్స్యూరెన్స్ వల్ల తనకు మెడికల్‌గా ఏం ప్రాబ్లమ్ ఉన్నా క్లెయిమ్ అయితుంది. చంటి ఏం చేశాడంటే 3 పార్ట్స్‌లో డివైడ్ చేసుకున్నాడు ఇదే 10,000ని. 8,000 రూపీస్ ఇండెక్స్ ఫండ్‌లో 4,000, మిడ్ క్యాప్ ఫండ్‌లో 2,000, స్మాల్ క్యాప్ ఫండ్‌లో 2,000. దానికి తనకొచ్చిన లాభం 6.43 క్రోర్స్ ప్లస్ 1,000 రూపీస్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు కాబట్టి హెల్త్ అనేది సేఫ్‌గా ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ హెల్త్ పరంగా ఉంటే. ప్లస్ 1,000 రూపీస్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. దాని ద్వారా తన ఫ్యామిలీ సెక్యూర్డ్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడేందంటే ఒకటే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయకుండా ఆల్వేస్ డైవర్సిఫై యువర్ అమౌంట్. దాని ద్వారా లాభం అన్నది ఎక్కువగా ఉంటుంది.